నక్షత్రని పెళ్లి చేసుకుంటానని గగన్ చెప్పడం, నక్షత్ర వెళ్ళేటప్పుడు గగన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత భూమి ఆవేశంగా గగన్ దగ్గరికి వచ్చి గగన్ని నిలదీస్తూ ఉంటుంది. అసలు మీరు ఆ నక్షత్రాన్ని అలా ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఒక విషయం మర్చిపోయారేమో, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును, ప్రేమించాను, కానీ ఏం జరిగింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎంతో ఆశగా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావేమోనని నెక్లెస్ తీసుకొచ్చి నీ మెడలో వేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు అది ప్రేమ కాదంటూ నన్ను అవమానించావు. అందుకే ఆ క్షణమే నిన్ను నా మనసులో నుండి తీసేశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు తెలుసు మీ మనసులో ఇంకా నేనే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు, నేను చెప్పేది నిజం. ప్రస్తుతానికి నువ్వు నా మనసులో లేవు. మా అమ్మ కూడా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది. పాపం తను నా కోసం చావడానికి కూడా సిద్ధపడింది. అందుకే నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నానని చెప్పి గగన్ చెప్పడంతో ఇక బాధగా భూమి అక్కడి నుండి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చుంటుంది. ఇక తర్వాత భూమి అసలు అయినా అంత ఈజీగా నన్ను మర్చిపోయి నక్షత్రాన్ని అలా ఇలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు, కావాలని నన్ను ఆట పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే చెవిలో బ్లూటూత్ పెట్టుకొని గగన్కి ఫోన్ చేస్తుంది. నేను ధరణిని మాట్లాడుతున్నాను అని చెప్పి భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే, తెలుసు నీ నెంబర్ని నేను సేవ్ చేసుకున్నాను అని గగన్ అంటాడు. అవును, ఏంటి మీ ఆఫీస్కి ఆ నక్షత్ర వచ్చిందట, తనని పెళ్లి చేసుకుంటానని కూడా మీరు చెప్పారట కదా అని చెప్పి అంటూ ఉంటే, ఓ అప్పుడే మీ ఫ్రెండ్ నీతో ఈ విషయం చెప్పేసిందా అని గగన్ అంటాడు. అవును, చెప్పిందని ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక్క విషయం అడగాలని ఫోన్ చేశాను. మీరు భూమిని ప్రేమించారు కదా, మరి అంత ఈజీగా తనను మర్చిపోయి నక్షత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారని చెప్పి ధరణి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, భూమిని నేను ప్రేమించాను, కానీ అది ఒకప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, మీరు ఇంకా భూమిని ప్రేమిస్తున్నారు అని చెప్పి ధరణి అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదు అని అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీ మనసులో భూమి లేదన్నమాట అని చెప్పి ధరణి అంటుంది. ఉంది, ఇప్పుడు నీకు హ్యాపీనా అని చెప్పి గగన్ అంటాడు. దాంతో హ్యాపీ అని ధరణి అంటూ ఉంటుంది. ఒక పని చేస్తావా ధరణి, నా మనసులో భూమి ఉంది కాబట్టి తన మనసులో కూడా నేను ఉండేలాగా చేస్తావా, తనకు నా మీద ప్రేమ కలిగేలాగా చేస్తావా అని చెప్పి గగన్ అడుగుతాడు. అది నేనేలా చేస్తాను అని ధరణి అంటూ ఉంటుంది. దాంతో గగన్, మరి నువ్వు ఏమీ చేయలేనప్పుడు నా మనసులో తను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను, భూమి నా మనసులో లేదు. ఇందాక నక్షత్ర వచ్చినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను. మా అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమని చూపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటాడు. ఇక ఆ మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక గగన్, నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే భూమి ఎందుకు ఇంతలా ఫీల్ అవుతుంది? ఈ అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా భూమిని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఒకవైపు నా మీద ప్రేమ లేదంటుంది, ఉద్యోగం కావాలంటూ మళ్ళీ నా ఆఫీస్కి వస్తుంది. మరో పక్క నక్షత్రాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి బాధపడుతున్నట్టుగా ఉంది. అసలు ఏముంది తన మనసులో అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క గగన్ ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ అపూర్వ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ మనసు బాగోలేక గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య బిజీగా ఉన్నావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, లేదురా ఫ్రీగానే ఉన్నాను, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను, ఎనీ ప్రాబ్లం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య ప్రాబ్లం ఏమీ లేదు, ఊరికే చేశాను, మనసు బాగోలేదన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో గగన్, రే చెర్రీ ఏమైందిరా, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా, లేదంటే మళ్ళీ ఇందుని వాళ్ళ అత్తయ్య మామయ్య ఏమైనా అన్నారా అని చెప్పి అంటూ ఉంటాడు.
వాళ్ళు ఒకవేళ పొరపాటున ఇందుని ఏదైనా అంటే నాతో చెప్పరా, ఈసారి నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. అది కాదన్నయ్య, నేను ఇందు వాళ్ళ అత్తమామల్ని వారం రోజులు గడువు అడిగి ఇంటికి వచ్చాను కదా. వచ్చిన తర్వాత అపూర్వ అత్తయ్యని కట్నం గురించి అడిగాను. అప్పుడు అపూర్వ అత్తయ్య ఏమనిందో తెలుసా? మీకు తిండి పెట్టడమే దండక, కట్నం కూడా ఇవ్వాలంటూ మా గురించి ఎంత చీప్గా మాట్లాడింది. గత కొన్ని సంవత్సరాలుగా మేమంతా వాళ్ళ ఇంటి మీద పడి తింటున్నామంటూ చాలా నీచంగా మాట్లాడింది అన్నయ్య, చాలా బాధగా అనిపించింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ అసలు ఆ అపూర్వకు బుద్ధి లేదు, తను మాట మీద నిలబడే మనిషి కాదని మనకి ముందు నుండి తెలిసిందే కదరా. ఇక అపూర్వ సంగతి వదిలేసి ఇందు కట్నం గురించి మీరేం ఆలోచించకండి, నేను ఆ డబ్బిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దన్నయ్య, ఇప్పటికి నువ్వు మా కోసం చాలా చేశావని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, రే చెర్రీ, ఇందు నాకు కూడా చెల్లెలే, తనకు ఏదైనా కష్టం వస్తే తీర్చాల్సిన బాధ్యత అన్నయ్యగా నా మీద కూడా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, ఆ మాట చాలన్నయ్య, నిజంగా నీలాంటి అన్నయ్య దొరకడం మా అదృష్టం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. సరేరా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత గగన్ ఇంటికి తిరిగి వస్తాడు. ఒరే గగన్, ఏంట్రా ఈరోజు రావడం లేట్ అయింది, అలా ఉన్నావేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే లేట్ అయింది అని చెప్పి, నీతో ఒక విషయం చెప్పాలి. మన ఇందు కట్నం సమస్య ఇంకా తీరలేదు. తన అత్తమామలు కట్నం కోసం ఇందుని ఇంకా టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఆ అపూర్వ కట్నం ఇవ్వనని చెప్పేసిందట. అందుకే ఇందు విషయంలో తనకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా? వాళ్ళకు అపూర్వ ఇస్తానన్న 2 కోట్లు నేను ఇద్దామనుకుంటున్నాను, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఒరే గగన్, ఇదంతా నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి, ఎవరి అండా లేకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంత ఆస్తి సంపాదించావు, వాటిని నువ్వు ఎవరికైనా ఇచ్చుకునే హక్కు నీకుంది అని చెప్పి నన్ను నువ్వు ఈ విషయం అడుగుతున్నావంటే అది నీకు నా మీద ఉన్న గౌరవం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నువ్వు నా నిర్ణయం అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు పూర్ణి ఎంతో, ఇందు కూడా అంతేరా. నువ్వు తనకి కట్నం డబ్బు ఇస్తానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా నాకు చాలా సంతోషం కూడా. మన వల్ల ఇందు కష్టం తీరుతుందంటే అంతకంటే ఏం కావాలని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడు గగన్, నాకు తెలుసమ్మా, నీ మనసు చాలా మంచిది, మా మంచి అమ్మ అని చెప్పి అలా గగన్ శారదని హగ్ చేసుకుంటాడు. పదరా, లేట్ అయిపోతుంది, భోజనం చేద్దామని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరో పక్క భూమి ఇంటికి తిరిగి వస్తుంది. ఒకసారి కృష్ణప్రసాద్ మామయ్యతో గగన్ గారి విషయం గురించి మాట్లాడాలి అనుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక మామయ్య మామయ్య అని ఎంత భూమి పిలుస్తున్నా సరే కృష్ణప్రసాద్ ఏమీ పట్టించుకోకుండా అపూర్వ అన్న మాటల గురించి అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్తో మామయ్య మామయ్య అని చెప్పి అలా భుజం మీద తట్టి పిలుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఉలిక్కి పడతాడు. మామయ్య, నేను మిమ్మల్ని పిలవబట్టి చాలాసేపు అవుతుంది, అంత దీర్ఘంగా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఏం జరిగింది మామయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తండ్రికి వేరే ఆలోచన ఏముంటుందమ్మా, ఆ కూతురు గురించే ఉంటుంది. మన ఇందుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాము, అప్పుడు ఆ అపూర్వ పెళ్లి చేసి పంపించడం కోసమని వాళ్ళకు 2 కోట్లు కట్నం ఇస్తానని మాటిచ్చింది. కానీ ఇప్పుడు ఆ కట్నం గురించి అడిగితే ఇవ్వడం కుదరదంటూ, తిండి పెట్టడమే దండగా అంటూ మమ్మల్ని నీచంగా ఎన్నో మాటలు మాట్లాడింది అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. మరి ఇంత జరుగుతూ ఉంటే నాన్నకు చెప్పకుండా ఎందుకు కోరుకున్నారు మావయ్య అని చెప్పి
భూమి అంటూ ఉంటుంది, మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ ఇంటి కోసం కష్టపడుతున్నారు, నాన్న బిజినెస్లో హెల్ప్ చేశారు, నెలకు జీతం కూడా తీసుకోకుండా పనిచేశారు. అటువంటి మీకు కష్టం వచ్చినప్పుడు తీర్చాల్సిన బాధ్యత ఈ ఇంటికి ఉంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కానీ ఆ విషయం నువ్వు ఆలోచించినంతగా ఆ అపూర్వ ఆలోచించట్లేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. పదమావయ్య, వెంటనే నాన్నకి ఈ విషయం చెబుదామని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఆ అపూర్వ గురించి తెలిసిందే కదా భూమి, మనం ఒకవేళ ఈ విషయం బావగారికి చెప్పినా కూడా మనది తప్పంటూ మనల్ని దోషులుగా నిలబెడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే మావయ్య, మీరు మాట్లాడలేకపోతే నేను నాన్నతో మాట్లాడతాను, ఆ అపూర్వ సంగతి నేను బయట పెడతాను. ఇందు నా మేనత్త కూతురు, తనకి కష్టం వస్తే నాకు కూడా కష్టం వచ్చినట్లే కదా అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, ఇదేంటి, ఇది బావతో ఏం మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. దేని గురించి అమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మన ఇందు గురించి, ఇందు కట్నం గురించి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇందుకు ఇస్తానన్నా కట్నం డబ్బులు ఇవ్వమని చెప్పాను కదా అపూర్వ, ఇంకా ఇవ్వలేదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, ఎప్పుడు ఇచ్చేసానండి, మన ఇందు అక్కడ అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటుంది కూడా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నాకు తెలుసు అపూర్వ, నువ్వు నేను చెప్పిన పని ఏదైనా సరే తప్పకుండా చేస్తావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ భూమిని పిలుస్తూ, అమ్మ భూమి, ఒకసారి ఇలా రామ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలంటూ భూమిని పక్కకు తీసుకుని వెళ్తుంది. ఏంటే, ఇందుకు నేను కట్నం డబ్బులు ఇవ్వలేదన్న విషయం మీ నాన్నతో చెప్పి నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా? నువ్వు ఆ విషయం చెప్తే గగన్ గారి దగ్గర నువ్వు పిఏగా పనిచేస్తున్నావన్న విషయం నేను కూడా చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం నాకెలా తెలుసని అనుకుంటున్నావా? ఇందాక మేము ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు అక్కడ నక్కి నక్కి మా మాటలు వింటూ ఉండడం నేను చూశాను. తర్వాత ఎంక్వైరీ చేస్తే నువ్వు గగన్ గారి కంపెనీలో పిఏగా చేస్తున్నావని తెలిసింది. రోజు స్కూల్లో టీచర్గా చేస్తున్నానంటూ ఇంటి నుండి బయలుదేరి వెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ అయిపోగానే ఇంటికి తిరిగి రావడం, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చూడు, నా కూతురు ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుంటానంటూ మొండిగా ప్రవర్తిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరు పెళ్ళి జరగకూడదు. ఆ గగన్ గారు కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఏం చేసైనా సరే వాళ్ళిద్దరిని నువ్వే దూరం చేయాలి అని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి తప్పకుండా చేస్తానంటూ అపూర్వకు చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గోరింటాకు సుజాత అపూర్వతో, అపూర్వ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరిని విడదీయమని భూమికి చెప్తున్నావేంటి? ఆ భూమికి కావాల్సింది కూడా అదే కదా. వాళ్ళిద్దరూ విడిపోతే సంతోషంగా ఈ భూమి మళ్ళీ గగన్కి దగ్గర అవ్వచ్చు. వాళ్ళిద్దరూ ఒకటైతే మళ్ళీ నిన్ను ఒక ఆట ఆడుకుంటారు. నువ్వు భూమితో ఈ విషయం చెప్పి తప్పు చేసావు. ఒక విధంగా చెప్పాలంటే ఆ గగన్ గారిని నీ అల్లుడిని చేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుందని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది. అల్లుడు గారికి గగన్కి మనస్పర్ధలు ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉండొచ్చు, కానీ రేపెప్పుడైనా ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకటైతే అప్పుడు ఆ భూమి గగన్ని ప్రేమిస్తున్నానన్న విషయం అల్లుడు గారికి చెప్పేస్తే ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళికి అల్లుడు గారు ఒప్పుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఈలోగానే నక్షత్రకి గగన్కి పెళ్ళి జరిగిపోవాలి. అప్పుడు ఆ భూమి ఏకాకి అవుతుంది, దాన్ని ఈజీగా ఇంటి నుండి వెళ్ళగొట్టచ్చు అని చెప్పి గోరింటకు సుజాత అపూర్వకి చెబుతూ ఉంటుంది. దాంతో అపూర్వ, పిన్ని, నువ్వు చెప్పిన ఐడియా నిజంగా చాలా బాగుంది. ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. అంటే నువ్వు అన్నట్టుగా
నక్షత్రకి గగన్కి పెళ్లి జరిపిస్తే అప్పుడు ఆ భూమి ఒంటరి అవుతుంది అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే, అదే కదమ్మాయి ఇప్పటి వరకు నేను చెప్పేది అని అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ పాయింట్ గురించి నేను ఆలోచించలేదు పిన్ని, ఇకపై ఈ విషయం గురించి ఆలోచిస్తాను. ఎలాగైనా సరే గగన్కి నక్షత్రకి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. సారీ మామయ్య, నేను ఆ అపూర్వ గురించి చెబుదాం అనుకునేసరికి అపూర్వ నా విషయం గురించి బయట పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. గగన్ గారి ఆఫీస్లో నేను పనిచేస్తున్న విషయం ఆ అపూర్వకి తెలిసిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, జాగ్రత్తమ్మా, ఆ అపూర్వ ఎప్పుడైనా మీ నాన్నగారికి చెప్పగలదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత భూమి ఆఫీస్లో జరిగిన విషయం గురించి కృష్ణప్రసాద్కి చెబుతూ, మామయ్య ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ఆఫీస్కి వచ్చారు. నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని అపూర్వ అడగడంతో అప్పుడు గగన్ గారు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకున్నారు. శారద ఆంటీ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పారట, అందుకే గగన్ గారు కూడా ఒప్పేసుకున్నారు అని చెప్పి భూమి కంగారుగా చెబుతూ ఉంటుంది. మామయ్య చూస్తుంటే గగన్ గారు నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చేలాగా ఉంది మామయ్య, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అప్పుడు నేనేం చేయాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వు చేసుకున్నదే కదమ్మా, ఆ రోజు వాడు ఎంతో ప్రేమగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ నెక్లెస్ తీసుకొని మరీ ఇంటికి వస్తే నువ్వే వాడిని అవమానించి పంపించేశావు. ఆ రోజు వాడితో వెళ్ళిపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మామయ్య జరిగిపోయిన విషయం గురించి వదిలేయండి, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి ప్లీజ్ మామయ్య, మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని శారదని చెప్పిందంటున్నావు కదా, ఒక పని చెయ్యి, నువ్వు శారదతో మాట్లాడు, ఎలాగైనా సరే గగన్తో నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవద్దని శారదతోనే చెప్పించు, అప్పుడు ఖచ్చితంగా వాడు శారద మాట వింటాడు, ఈ పెళ్ళి ఆపేస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి సలహా ఇస్తాడు. శారద ఆంటీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, అలా భయపడితే ఎలాగమ్మా, ఎలాగో ఫ్యూచర్లో మీ కాబోయే అత్తగారే కదా, తనకు నీ మనసులో ఏముందో నిజం చెప్పేసాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే మామయ్య, రేపు ఉదయాన్నే శారద ఆంటీతో మాట్లాడతాను అని చెప్పి భూమి గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, నువ్వు గగన్తో నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పావు కదా, ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఈరోజు నక్షత్ర అపూర్వ ఇద్దరు ఆఫీస్కి వస్తే అప్పుడు గగన్ మా అమ్మ చెప్పింది కాబట్టి పెళ్ళి ఒప్పుకుంటున్నానని వాళ్ళతో చెప్పాడట. దాంతో అప్పటి నుండి భూమి ఒకటే టెన్షన్ పడుతుంది, ఎక్కడ గగన్ దూరం అయిపోతాడనని భయపడుతుంది. రేపు నీతో మాట్లాడడానికి గుడికి కూడా వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఒకవేళ భూమి గుడికి వచ్చి నీతో మాట్లాడితే తన మనసులో ఏముందో నీతో చెప్పేయచ్చు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా అండి? భూమి మనసులో కంగారు మొదలైందంటే ఖచ్చితంగా తన మనసులో మాట బయటకు వస్తుంది అని చెప్పి శారద ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి శారదకి ఫోన్ చేస్తుంది. ఆంటీ, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒక్కసారి గుడికి రండి ప్లీజ్ అని చెప్పి భూమి అడగడంతో, సరే అమ్మా, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా సరే నేను గుడిలో కొద్దిసేపు మాత్రమే ఉంటాను, త్వరగా మాట్లాడాలి అని చెప్పి అలా ఇక ఎంతో ఆనందంగా భూమి కోసం అని చెప్పి గుడికి బయలుదేరి వస్తుంది. శారద గుడికి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక భూమి నేను ఫోన్ చేసి రమ్మనగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ గారితో మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పారట కదా ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునమ్మా, ఎలాగో నువ్వు నా కొడుకుని ప్రేమించడం లేదు కదా, ఆ నక్షత్ర నా కొడుకుని ప్రాణంగా ప్రేమిస్తుంది, వాడి కోసం చావాలని కూడా అనుకుంది, మరి అటువంటి నక్షత్ర నా ఇంటి కోడలైతే వాడిని బాగా చూసుకుంటుంది కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏంటంటే చూసుకునేది, అసలు ఆ నక్షత్ర గురించి మీకు పూర్తిగా తెలుసా? తను తాగుతుంది, పబ్బులకు వెళ్తుంది, అటువంటి అమ్మాయి గగన్ గారిని ఏం చూసుకుంటుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పెళ్ళికి ముందు
తను అలా ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత ఎలాగో మా ఇంటికి వస్తుంది కాబట్టి మాకు నచ్చినట్టుగా మేము మార్చుకుంటామని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, అది కాదంటీ, నక్షత్ర మారే టైప్ కాదు, మిమ్మల్ని మార్చేసే టైప్. ఒకవేళ నక్షత్ర మీ ఇంటికి కోడలుగా వస్తే అప్పుడు పూర్ణిని మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. తనకు అసలు వంట కూడా రాదు. తను చేసిన వంట కానీ మీరు తింటే ఇక అంతే సంగతులు. అందుకే నా మాట వినండి. మీరే ఎలాగైనా సరే గగన్ గారికి నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద, అవునమ్మా, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నువ్వు ఎలాగో నా కొడుకుని వద్దనుకున్నావు, మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటానంటే మధ్యలో ఎందుకు అడ్డుపడుతున్నావు? కొంప తీసి మా అబ్బాయి మీద నీకేమైనా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో భూమి, ఆంటీ, ఇప్పటి వరకు మీ దగ్గర నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టడం వల్ల గగన్ గారు నాకు దూరం అవుతారేమోనని అనిపిస్తుంది. నాకు గగన్ గారు అంటే చాలా ఇష్టం ఆంటీ. నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గగన్ గారు దూరం అయితే నేను తట్టుకోలేను ఆంటీ. ప్లీజ్, ఎలాగైనా సరే మీరే మా ఇద్దరికి పెళ్లి జరిపించాలి అని చెప్పి అలా భూమి ఏడుస్తూ శారద కాలు పట్టుకుంటుంది. దాంతో శారద, అమ్మ భూమి, లేమ్మా, నువ్వు అంతలా అడగాల్సిన అవసరం లేదు. నువ్వు మనసులో ఏముందో బయట పెట్టాలని ఇప్పటి వరకు నేను ఈ విధంగా మాట్లాడాను. నా కొడుక్కి నీలాంటి భార్య వస్తుందంటే నాకు అంతకంటే ఏం కావాలి? నిజం చెప్పాలంటే నా మనసులో కూడా నువ్వే నా ఇంటికి కోడలిగా రావాలనుంది అని చెప్పి శారద అంటూ ఉండడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది.